ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మాటలను మనం వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. యేసు యొక్క పునరుద్ధానము రోమపత్రికలోను మరియు సువార్తలలోను మరియు ఇతర పత్రికలలో మనము అనేక విషయాలు మనము చూడగలము. అయితే మనము క్రమముగా రోమపత్రికను ధ్యానం చేస్తున్నాము. ఆ క్రమంలో రోమపత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మృతులలో నుండి పునరుద్ధానుడైనందున ఆత్మ ద్వారా దేవుని కుమారునిగా నిరూపింపబడెనన్నటువంటి మాట ఎప్పుడు వస్తుందంటే, అప్పటి వరకు ప్రజలలో అనేక సందేహాలు, యేసు దైవత్వమును గురించి, యేసు పునరుద్ధానమును గురించి అనేక సందేహాలు, అనేక విషయములలో అభ్యంతరాలు ఉన్నాయి. కానీ యేసు పునరుద్ధానము నిరూపించబడినది. యేసు పునరుద్ధానం నిరూపించబడిన దాంట్లో ఆయన దేవుని కుమారుడు, అనగా దేవుని స్వభావము కలిగినటువంటి వాడు. ఇటు విషయాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఇటు విశ్వాసాన్ని, పునరుద్ధానాన్ని విశ్వసించినటువంటి వారికి రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల ప్రకారము వారు రక్షింపబడుదురు. ఎవరైతే తమ నోటి ద్వారా యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి ఆయన లేచాడని హృదయంలో విశ్వసించిన ఎడల వారు రక్షింపబడుదురు. దేవునికి స్తోత్రం. కనుక పునరుద్ధానము యందు విశ్వాసము, దానికి మనకు కావలసినటువంటి రుజువులు, అనేక రుజువులు మనకు వాక్యములో మరియు వ్యక్తిగత అనుభవములో మనము చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం. వాక్యంలో కూడా మనకు ఆయన యొక్క పునరుద్ధానం యొక్క ప్రవచనాల నెరవేర్పు, ఆయన పునరుద్ధానానికి ప్రత్యక్ష సాక్షులు, ఆయన పునరుద్ధానము అయినందున అనేక వ్యక్తిగత జీవితాల యొక్క అనుభవాలే ఆయన తిరిగి లేచాడు అన్నటువంటిది దానికి రుజువుగా ఉన్నది. కనుక మనము వాక్యము వెలుగులో పునరుద్ధానానికి సంబంధించినటువంటి సంఘటనలు, ఆ యొక్క వాక్యాలను మనము ధ్యానం చేస్తూ మగ్దలేనే మరియా విషయం దగ్గరికి వచ్చి ఆమె పునరుద్ధానములో ఆమెను దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు, వాటి విషయాలను మనము గమనిస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వాక్యములో, మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వాక్యములో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వాక్యంలో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా. ఇక్కడ ఒక ప్రతిస్పందన. దేనికి ప్రతిస్పందన? ఆయన పునరుద్ధారుడైన తర్వాత వారిని కలుసుకొని మరియా అని పిలిచి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షపరుచుకున్న తర్వాత వారి యొక్క ప్రతిస్పందన చూడండి. పునరుద్ధారుడయ్యాడు, తిరిగి లేచాడు, ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు అన్నటువంటిది ప్రకటన చేయబడుతుంది ప్రపంచంలో. ఆయన నిజమైన దేవుడని ప్రకటించబడుతుంది, సువార్త ప్రకటించబడుతుంది. అయితే అనేకులు అనేక రీతులుగా ప్రతిస్పందిస్తుంటారు. కొంతమంది దాని విషయంలో వారికి ఏది కూడా ఎరగక
యేసుక్రీస్తు దేవుడు, సజీవుడు, బ్రతికి ఉన్నవాడు, మృతుడై తిరిగి లేచినవాడు అన్నటువంటి సువార్త ప్రకటించబడుతుంది. అపోస్తలులు ఆది సంఘము ఆది సంఘము పుట్టుకయే పునరుద్ధానము మీద పుట్టింది. ఆది అపోస్తలులు కూడా పునరుద్ధానాన్ని గురించి ప్రకటించారు. 2000 సంవత్సరాలుగా క్రైస్తవ లోకము అనేకులకు పునరుద్ధానమైనటువంటి యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నది. అయితే అనేక రీతులుగా దానికి ప్రజల ప్రతిస్పందన. మొట్టమొదటి ప్రతిస్పందన దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారు దాని యందు విశ్వాసం ఉంచి, ఆ మాటల సువార్త యందు విశ్వాసం ఉంచి, ఆ సువార్తలో ఉన్నటువంటి దేవుని శక్తి ద్వారా, విశ్వాసము ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, రక్షించబడుతున్నారు. అది మొదటి గుంపు. రెండవ గుంపు వ్యతిరేకించే గుంపు. ఇక వ్యతిరేకతలో మనము చూస్తూ ఉంటాము, అనేక రీతులుగా ఇబ్బంది పెట్టడము, ఆ మాట చెప్పకూడదు అని గద్దించడము, హెచ్చరించడము, చెప్పినటువంటి వారిని శ్రమల పాలు చేయడము, చెప్పినటువంటి వారిని ఇంకా తారాస్థాయిలో చంపడము. ఇది అంటే వ్యతిరేకించుట అన్నటువంటిది ఇంకొక ప్రతిస్పందన. ఇంకొక ప్రతిస్పందన ఏంటంటే, అటు అంగీకరించరు, అటు వ్యతిరేకించరు. అసలు ఆ విషయము సంబంధం లేనటువంటి విషయము అని అనేకులు ప్రతిస్పందిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక స్త్రీ పునరుద్ధానానికి ఎట్లా ప్రతిస్పందించింది అంటే, ఆమె పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా. అంటే ఇక్కడ ఒక ఆరాధన. పునరుద్ధానుడు మొక్కుట అన్నటువంటిది, పాదములు పట్టుకొని మొక్కుట అన్నటువంటి సందర్భము, ఇది దేవునికి చెల్లవలసినటువంటి ఆరాధన, దేవునికి చెందవలసినటువంటి ఆరాధన. ఇక్కడ మనం గమనిస్తే, ఈ స్త్రీ పునరుద్ధానటువంటి యేసుక్రీస్తుని ఆరాధన చేస్తున్నది. ఆయన ఆరాధనకు పాత్రుడు. యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు. బైబిల్లో అనేక మారులు, మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథములో తండ్రి అయినటువంటి సింహాసనాసనటువంటి దేవునికిని, వధించబడినటువంటి గొర్రెపిల్లకును, 4 జీవులను, 24 మంది పెద్దలను, లెక్కింపలేని దేవదూతలను, తెల్లని వస్త్రాలు ధరించినటువంటి కోటాను కోట్ల మంది, 1,44,000 మంది, వాళ్ళందరూ కూడా గొర్రెపిల్లకు కీర్తనలు, ఆరాధన చెల్లిస్తున్నారు. ఆయన ఆరాధనకు పాత్రుడు. ఆయన దైవము, ఆయన దేవుడు కనుక ఆయన ఆరాధనకు పాత్రుడు. అయితే మనము విశ్వాసంలో ఒక్కొక్కసారి మనము నమ్మేటటువంటి విషయంలో తండ్రి అయిన దేవుడు పెద్దవాడు, దానికంటే కొంచెము తక్కువ యేసుక్రీస్తు అన్నటువంటి విశ్వాసము, సిద్ధాంతాలు మనకు ఉంటుంటాయి. కానీ ఈరోజు అంటే వాక్యపులో ఉన్నటువంటి ఆ వాక్యాలన్నీ ఒక దగ్గర మనము జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి అయినటువంటి దేవుడు అయినా ఒకటే, కుమారుడైనటువంటి దేవుడైనా ఒకటే. వారిద్దరు కూడా స్తుతులకు పాత్రులు, ఆరాధనకు పాత్రుడు. యేసు ఆరాధనకు పాత్రుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆరాధనకు పాత్రుడు అని ఆ పునరుద్ధరణమైనటువంటి యేసుక్రీస్తుకి ప్రతిస్పందన. దేవునికి స్తోత్రం. మనకు యేసును ఆరాధించే పాటలు ఎన్నో. దేవునికి స్తోత్రం. యేసును ఆరాధించే పాటలు ఎన్నో కనుక ఆయన ఆరాధనకు పాత్రుడు. మొట్టమొదటి విషయం. రెండవ విషయము, ఆయనను ఆరాధించాలంటే ధైర్యము కావాలి. ఇప్పుడు మగ్దలేనే మరియ ఉన్నటువంటి సందర్భము, అంతకు ముందు ఉన్నటువంటి సందర్భం కంటే ఇప్పుడు ఇంకా తీవ్రమైనటువంటి సందర్భము, తీవ్రమైనటువంటి వ్యతిరేకత. యేసుక్రీస్తు జీవించినటువంటి కాలంలో కూడా
ఒకవైపు ఆయన బోధిస్తూ అనేకులను స్వస్థపరుస్తూ అద్భుతాలు చేస్తూ వెళ్తుండగా, మరొక వైపు ఆ కార్యములన్నిటినీ అణిచివేయాలని, ఆయనను చంపాలని, ఆయనను వెంబడిస్తున్నటువంటి వారిని కూడా ఇబ్బంది పెట్టాలని, ఇవన్నీ జరిగేవి. చనిపోయిన తర్వాత కూడా ఈయన మళ్ళా తిరిగి లేచాడని వీళ్ళు శిష్యులు ఏమేమో చెప్తారు, ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు అని వాళ్ళు లంచం ఇచ్చి కొంతమందికి శిష్యులు ఎత్తుకొని పోయారని చెప్పండి అని అనేకులకు ప్రచురం చేయండి అని చెప్పడం, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారిని సమాజంలో నుండి వెళ్ళగొట్టడము, అంత వ్యతిరేకతలో ఆయన ఆరాధనకు పాత్రుడు, మేము ఆయననే ఆరాధన చేస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు రెండవ పాఠం ఏమిటంటే, మొదటి పాఠము యేసుక్రీస్తు దేవుడు గనుక ఆయన ఆరాధనకు పాత్రుడు. రెండవ పాఠం ఏంటంటే ధైర్యముగా మొక్కడము. అంత వ్యతిరేక వాతావరణంలో కూడా మగ్దలేని మరియ ఆయనకు మొక్కడం. ఆయనకు మొక్కితే ఆయనను దేవునిగా అంగీకరించినట్టే, ఆయనకు మొక్కితే, ఆయనను వెంబడిస్తే, ఆయన మాటలు వింటే మిమ్మల్ని సమాజంలో నుండి వెళ్ళగొడతాము అన్నటువంటి సందర్భం ఉన్నప్పటికీ ఆయనను ఆరాధించుట, స్థిరముగా ఆరాధించుట, ధైర్యముగా ఆరాధించుట. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో అట్టి విశ్వాసమును పుట్టించినప్పుడు మనము యేసుక్రీస్తుని ఆరాధించడంలో మనం ఎక్కడ కూడా భయం రాదు. ఇక ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎంత బెదిరించినా యేసుక్రీస్తుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దేవునికి స్తోత్రం. మూడవ పాఠం మనం చూస్తే అక్కడ పాదాలు పట్టుకొని మ్రొక్కగా, అంటే ఆయన మొక్కే విషయంలో మనం చూస్తాం కదండి. ప్రకటనలో 24 మంది పెద్దలు వారి కిరీటములు ప్రక్కన పెట్టి సాష్టాంగపడి, కిరీటములు ప్రక్కన పెట్టి సాష్టాంగపడి పాదాలు పట్టుకొని మ్రొక్కగా. ఇది మనము ఆయనను ఆరాధించడంలో మన పోస్చర్ అంటారు. అంటే మన మన అంటే ఫిజికల్ పోస్చర్ కాకుండా, ఇప్పుడు కొత్త నిబంధన ఆత్మ యొక్క, మనం చాలాసార్లు నేను చెప్తూ వస్తున్నాను, మనం శరీరము బయటకి ఎట్లా కనపడుతుందో మన అంతరంగములో మన ఆత్మకు కూడా అన్ని అవయవాలు ఉన్నాయి. తగ్గింపుతో ఆయనను ఆరాధన చేయుట. గనుక పాత నిబంధనలో కీర్తనల గ్రంథంలో మనం చూస్తే వారు ప్రయాణములు, ఆయనను ఆరాధించడానికి యాత్రలు, ప్రయాసము, ఆయనను ఆరాధించడానికి తగ్గింపు అన్నటువంటి లక్షణము అది ఆయనకు తగును. ఒక్కొక్కసారి ఆయనను ఆరాధించే పేరున మనల్ని ఆరాధన చేసుకుంటూ ఉంటాం. ఆయన పేరుకు ఏం చేస్తున్నారు మీరు అంటే, యేసయ్యను మేము ఆరాధన చేస్తున్నాము పేరుకు. కానీ అంతరంగంలో నా ఉద్దేశములు మనల్ని మనము ఆరాధన చేసుకొనుట, లేకపోతే ఘనపరచుకొనుట, లేకపోతే హెచ్చించుకొనుట, ఈ మొత్తము కార్యక్రమాన్ని ఏమంటారు మీరు? ఆదివారము పొద్దున్న 9 నుంచి 12 గంటల వరకు, లేకపోతే 8 నుంచి 12 గంటల వరకు, లేకపోతే సాయంత్రము ఎక్కడికి పోతున్నారంటే, మీరు ఆరాధనకు వెళ్తున్నాము. ఈ ఆరాధనలో దేవుడు మన మనస్సు
ఆ తగ్గింపు కలిగినటువంటి మనసు మన మాటలలో, మన ప్రవర్తనలో, మన క్రియలలో తగ్గింపు కలిగినటువంటి మనసు ఆరాధనకు ప్రారంభము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తగ్గింపు లేకుండా ఆ ఆ సాత్వికం అనేటువంటి మనసు లేకుండా నేను యేసు దగ్గర నిలబడి ఉన్నాననేటువంటి ఆ మనస్సు లేకుండా మనము ఎంతగా నోటి ద్వారా ఆరాధన చేసినప్పటికీ అది దేవునికి ఆరాధన కాదు. అందుకనే దేవుడు చాలాసార్లు మత్తయి సువార్త 15వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదివితే, ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీకు అవి వర్తిస్తాయో ఒక్కసారి పరిశీలించుకోవాలి. నాకు వర్తిస్తాయో నేను పరిశీలించుకుంటాను. ఈ ప్రజలు నన్ను తమ పెదవుల ద్వారా ఆరాధన చేస్తున్నారు. ఆ మాట నేను చదువుతాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. వే వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు, గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా 29:13 వాక్యములో మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, యేసయ్య చెప్తున్నటువంటి మాటలు. యేసును ఆరాధించుటలో వాక్యములో ఎంత ఉన్నది సమాచారం మనకు. ఎలా ఆరాధించాలి, ఏమని ఆరాధించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి అన్నటువంటి దానికి ఎంత సమాచారం మనకు వాక్యంలో ఉంది కదండి. అయితే అప్పుడును ఇప్పుడును బయట నుండి మనుషులు కల్పించిన పద్ధతులు వచ్చే లోపల ఆ పద్ధతులు ఎక్కడికి వరకు పరిమితం అయ్యాయంటే పెదవులకు పరిమితం అయిపోయాయి. ఆరాధన పెదవులకు పరిమితం అయిపోయింది. హృదయానికి అక్కడి వరకు రాలేకపోతుంది. అంతటా కాదు. కొన్ని దగ్గరలో ఎవరు ఆరాధన చేయగలరు అంటే మంచి స్వరము కలిగినటువంటి వారు, ఆరాధనకు తగిన వారు, పాత్రులు, అర్హులు అన్నటువంటి ఆ స్టాండర్డ్స్కి ప్రస్తుతము అక్కడక్కడ కొంతమంది ఆరాధనకు నిర్వచనము చేస్తూ ఉన్నారు. ఒకవేళ అటువంటి ఆలోచన నిర్వచనము నీకు నాకుంటే ఈరోజు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆరాధన హృదయ సంబంధమైనది. ఈ మాట యెషయా గారు చెప్తున్న సమయానికి ఇశ్రాయేలీలు కఠిన మనస్సు, కఠిన హృదయము కలిగినటువంటి వారు. అట్టివారు కఠిన హృదయం కలిగినప్పటికీ ఆరాధన చేస్తున్నారు. అప్పుడు ఈ మాట చెప్పబడింది. కఠిన హృదయం ఒకవైపు ఉంది, దేవునికి తమ హృదయాలు దూరంగా ఉన్నాయి. రక్షణ లేనటువంటి జీవితము, తగ్గింపు లేనటువంటి జీవితము కలిగి మేము కూడా ఆరాధన చేస్తాము. మగ్దలేనే మరియా పాదాలు పట్టుకొని మ్రొక్కగా పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తుకి చెందవలసినటువంటి ఆరాధన మన హృదయము నుండియే కదా. ఆయన పైరూపాన్ని ఎంత లక్ష్య పెడతాడు, అంతరంగాన్ని ఎంతగా ఆయన లక్ష్య పెడతాడు చూడండి.
దేవుణ్ణి ఆరాధించటంలో మనము పై పైననే చూస్తున్నామేమో. మనుషులు ఎన్నో చెప్తారండి. కన్నులకు కన్నులకు మిరుమిట్లు గొలిపేటటువంటి ఆరాధన మనకు అక్కడక్కడ కనపడుతుంది. వాళ్ళ ఆరాధనలో వాళ్ళ ఆరాధన ఎందుకు అంత బాగుంది అంటే, కన్నులకు మిరుమిట్లు గొలిపేటటువంటి ఆ సెట్టింగ్ అట్లా ఉంటుంది వెనక. వాళ్ళ డ్రెస్సులు కానీ, వాళ్ళ యొక్క స్టేజ్ కానీ, వాళ్ళ యొక్క ఆలయ అలంకరణ కానీ, మొత్తానికి ఆరాధన అన్నటువంటి దాన్ని ఎట్లా నిర్వచనం చేస్తున్నారంటే, వాటిని తీసుకొని ఇదిగో మా ఆరాధన. లేదా మనుషుల యొక్క తలాంతులను, స్వాభావిక తలాంతులను ఆధారం చేసుకొని, వారి యొక్క స్వరమును బట్టి, వారి యొక్క వాయిద్యాల తలాంతులకే పరిమితమై, తప్పు కాదు, స్వరాలు మంచిగా ఉండడం తప్పు కాదు, వాయిద్యాలను వాయించడం తప్పు కాదు. కానీ దానికే పరిమితం అవుతే హృదయాలకు, రక్షణకు, తగ్గింపుకు వాటికి చోటు లేకపోతే ఇవన్నీ కూడా అది దేవునికి చెందవలసినటువంటి ఆరాధన కాదు. దేవుని పేరట, దేవుని ఆరాధించే పేరట నన్ను గుర్తించాలి, నన్ను గణపరచాలి, నా ఎన్నో ఇంకా కదండి. పరిశుద్ధాత్మ దేవుడు దేవుణ్ణి ఆరాధించడంలో బాప్తిస్మమిచ్చు యోహాను గారు చెప్పినట్టు, నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. అది ఒక సూత్రం. నేను కూడా హెచ్చించబడాలి, ఆయన కూడా హెచ్చించబడాలి అనేటువంటిది లేదు. ఇంకా ఉల్టా ఉంటుంది. నేనే హెచ్చించబడాలి, ఆయన తగ్గించబడాలి. అందుకనే అది మనము ప్రయత్నం చేసేది కాదండి. మన మోకాళ్ళు ఉండడము ద్వారా, లేకపోతే కొంగు వేసుకోవడము ద్వారా, లేకపోతే ఇంకొక అవుట్వర్డ్ పోస్చర్స్ కెనాట్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ in worshipping the Lord Jesus Christ. But what is your heart? What is your intention? నీ ఉద్దేశం ఏంటి? నీ హృదయం ఏంటి? గనుక పాదములు పట్టుకొని మ్రొక్కగా, తగ్గింపు కలిగి, మనుషులు కల్పించినటువంటి పద్ధతులలో ఆరాధన ఉండకూడదు. ఎన్ని రకాలైనటువంటి ఆరాధన మనం అందుకని మనము ఎక్కడ ఆరాధన చూసినా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాక్యపు వెలుగులోనికి మన మనసును తీసుకుని రావాలి. వాక్యపు వెలుగులోనికి మన మనసును తీసుకుని రావాలి. వాక్యపు వెలుగులో క్రీస్తును అంగీకరించినటువంటి హృదయాలకు అక్కడ ఆరాధన. నిన్న దినం ఒక యవనస్తునితో మాట్లాడుతున్నాను నేను. నువ్వెందుకు ఫలానా చర్చికి పోతావు అని అడిగితే, అక్కడ వాక్యం తప్ప ఇంకా వేరేది ఏముండదు పాస్టర్ గారు అని. వాక్యం తప్ప ఇంకా వేరే ఏ ఘనతలు, ఏ సన్మానాలు, ఏ గందరగోళాలు, అల్లరితో కూడిపోయినటువంటి ఆటపాటలు ఏముండవు. ఆరాధన వాక్యము, పాటలు, వాక్యము, పాటలు, అదొక్కటే ఉంటుంది. ఒకవేళ ఇది వాక్యానుసారం అయితే మనం దాన్ని ఎందుకు అంగీకరించకూడదు? ఎందుకు తగ్గింపు మనకు ఉండకూడదు? ఆరాధనలో మగ్దలేనే మరియ, ఆయన దేవుడని గుర్తించి పునరుద్ధానుడైనందున ఆయనకు ఆరాధన. ఆయన ఆరాధించాలంటే ధైర్యం కావాలి. మూడవది, తగ్గింపు కలిగి ఆయనను ఆరాధించాలి. నాలుగవది,
కనబడుతున్నటువంటి యేసుక్రీస్తుకు ఆరాధన. మగ్దలేనే మరియా అప్పటి వరకు యేసుక్రీస్తు కనబడలేదు. అప్పటి వరకు యేసుక్రీస్తుని కనబడలేదు. కనబడుతున్నటువంటి యేసుక్రీస్తు అనగా, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు అనగా, నేను యేసుక్రీస్తును చూచాను, విశ్వాసంలో చూశాను, నేను ఆయనను అంగీకరించాను, ఆయనకు ఆరాధన. ఎవరో చెప్పారు మీరందరూ ఆరాధన చేయండి, లేకపోతే బోర్ కొడుతుంది, ఏదన్నా 2-3 పాటలు పాడండి, ఆయన వచ్చే టైం ఇంకా ఆలస్యమైంది, ఇంకా 2-3 పాటలు పాడండి. అంత అబ్జెక్టివ్, ఎక్స్టర్నల్, మెటీరియలిస్టిక్ ఆరాధన మనుషులు కల్పించే పద్ధతులకు వచ్చేసామేమో ఒక్కసారి పరిశీలించుకోవాలి. నీకు కనపడ్డాడా? నువ్వు ఆయనను అంగీకరించావా? ఆయన ఉన్నాడన్నటువంటి జ్ఞానం ఉందా? నా ఎదుట, మగ్దలేనే మరియ ఎదుట ఉన్నాడు గనుక ఆయనకు ఆరాధన. నేను ఉన్న దగ్గర ఆయన ఉన్నాడు అంటే నేనెందుకు ఇంతగా నా పేరు కొరకు ప్రయాసపడుతున్నాను? ఆరాధనలోనే నాకు పాట ఇవ్వలేదని కొంతమంది కొట్లాడతారు. ఎంత అది హాస్యాస్పదము కదండి! పాట ఇవ్వలేదని, వాక్యం ఇవ్వలేదని, ప్రార్థన ఇవ్వలేదని. ఆరాధనలో నా ఎదురుంగా చాలాసార్లు మా పాస్టర్ గారిని, పాస్టర్ గారు మీరు నాకు 3 నెలల నుంచి ప్రార్థన ఇవ్వడం లేదంటాడు ఒకాయన. పాస్టర్ గారు నాకు ప్రతి నెల మీరు నాకు ఒక ప్రత్యేక పాటకు సమయం ఇవ్వాలి అంటాడు ఒకాయన. ఇవ్వకపోతే ఇంకా ఎన్నో. మళ్ళా పాట పాడుతున్నప్పుడు ఒకరు నన్ను వీడియో తీయాలి, ఫోటోలు తీయాలి. నేను నా అనుభవంలో ఉన్నటువంటివి చెప్తున్నాను, ఇంకా ఎన్నున్నాయో. ఒకవేళ ఇవి తప్పు అయితే నాకు చెప్పండి, ఇవి కరెక్ట్ అయితే నాకు చెప్పండి. తప్పు అయితే మనం వాటిని మానుకోవాలి. ఆరాధన అండి, యేసుకు ఆరాధన ఇది. ఇదేదో ఎంటర్టైన్మెంట్ మనము ఒకటి ప్రోగ్రాం పెట్టుకున్నాము, దిస్ ఈజ్ అవర్స్, మనది కాబట్టి మన ఇష్టము అన్నట్టుగా చేసేది కాదు కదా. పునరుద్ధానుడైన, సజీవుడైన, దేవాతి దేవుడైన, సృష్టికర్త అయిన ఎంత గొప్ప దేవుణ్ణి ఎప్పుడు పరలోకంలో ఉండేటటువంటి 24 మంది పెద్దలే తమ కిరీటంలో పెట్టి పక్కన పెట్టి పడేసి సింహాసనంలో నుంచి లేచి సాష్టాంగపడి ఆయనను ఆరాధన చేస్తుంటే మనకు ఎంత తగ్గింపు ఉండాలి, ఎటువంటి స్వభావం ఉండాలి. రక్షణ అనుభవము కలిగి ఆరాధన చేస్తే, హృదయాన్ని ప్రభువుకు అర్పించి ఆరాధన చేస్తే ఎంత బాగుంటుంది కదండి. కీర్తన గ్రంథంలో 137వ కీర్తన నాకు చాలా మంచి అద్భుతమైనటువంటి కీర్తన. అక్కడ కొంతమంది బబులోనులో ఉంటారు. బబులోనులో ఉన్నప్పుడు కొంతమంది వచ్చి, అయ్యా మీరు పాటలు పాడండి, గిటార్ వాయించండి అని చెప్తారు. చూడండి మొదటి వచనం, బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి, వాటి మధ్యనున్న నిరపంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి, అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనేది, మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము. ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? బబులోను ఉన్నారు. బబులోను వారు అంటున్నారంట, అయ్యా ఒక పాట పాడండి, యేసుక్రీస్తు పాట పాడండి. మీరెందుకు సితారాలు ఆ చెట్లకు తగిలిచ్చిండ్రు? గిటార్లు తీసుకోండి, వాయించండి, పాటలు పాడండి అంటే మేము పాడలేము, ఎందుకంటే మేము సియోనుకు దూరముగా ఉన్నాము, యెరూషలేమునకు దూరముగా ఉన్నాము.
యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచును గాక. నువ్వు ఎట్లా గిటార్ ప్లే చేస్తావు? యెరూషలేమును మరిచి, యెరూషలేమును మరిచి, యెరూషలేము లేకుండా, యెరూషలేములో లేకుండా ఆరాధన చేయడానికి మాకైతే రాదు కదండి. యెరూషలేము యెహోవా నివాసం. యెహోవా నివాసంలో లేకుండా బబులోను, బబులోన్ అంటే ఇక 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం చదివితే ప్రస్తుతం బబులోన్ మనకు కనపడుతుంది. గనక నాకు అసలు ఈ గిటార్ ప్లే చేయడమే రాకూడదు. నేను గిటార్ ప్లే చెయ్యను, కీబోర్డ్ ప్లే చేయను. ఎందుకంటే నేను బబులోనులో ఉన్నాను, యెరూషలేములో లేను. దేవునికి దూరముగా ఉన్నాను, దేవునికి దగ్గరగా లేను. చూడండి, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుకి ఆరాధించడములో ఆయన దేవుడనియు, ఆయన తగ్గింపు కలిగి, ధైర్యము కలిగి కనబడుతున్నటువంటి యేసుక్రీస్తుకి ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమును మనలో ఫలింపచేయునుగాక. జీవం గల తండ్రి, ఈ జీవం కలిగినటువంటి మాటలను ప్రభువా మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.